రేపటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. సభకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. యువ సంగ్రామ సభపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్ని ఆంక్షలు పెట్టినా సభ జరిపి తీరతామని అంటున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. చెప్పండి, సభకి హైకోర్టును ఆశ్రయించే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఉన్న ప్రధాన అభ్యంతరాలు ఏంటి దిలీప్? చూసుకోవచ్చు. సో రేపు సర్వనగర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సును బీఆర్ఎస్ పార్టీ తలపెట్టింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ సభకు సంబంధించి పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో అనుమతులు నిరాకరించడం పైన అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎంఓ ఆదేశాల మేరకు ఆ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీనిపైన హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో గత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు సో సర్వనగర్ స్టేడియం మీదుగా యూత్ డిక్లరేషన్ పేరుగా సో ప్రియాంక గాంధీని తీసుకోవచ్చి సో యూత్ కు సంబంధించి పలు హామీలు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చడంలో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమవుతుంది. సో విద్యార్థులను అలాగే యువతను పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ హయాంలో 2,32,000 ఉద్యోగాలు ఇచ్చాము. సో 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి కూడా యువతను విద్యార్థులను రెచ్చగొట్టారు. అలాగే ఉద్యోగాలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే జాబ్ క్యారియర్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా గత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నెరవేర్చుతామంటూ కూడా విద్యార్థులను యువతను నమ్మబలికింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పైన విషయం చెందుతుంది. సో ఇప్పటికే ఇటు దిల్షుక్ నగర్ లో కానీ అలాగే ఆర్టీసీ క్రాస్ లో ఉన్నటువంటి అశోక్ నగర్ లో కూడా విద్యార్థులు ఉద్యోగాల కోసం రోడ్డుపైకి వస్తే వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఒక్కొక్క ఉద్యోగం అంటే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్తుంది. ఒక్కొక్క నిరుద్యోగం కూడా 1,20,000 రూపాయల కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా యువతకు తెలియజేసేలా కూడా ఒక సభను ఏర్పాటు చేయాలని భావించింది. సో గతంలో ఏదైతే సర్వనగర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీని తీసుకువచ్చి యూత్ డిక్లరేషన్ చేస్తారో సో అదే వేదికగా రేపు యువ సంగ్రామ సదస్సును తలపెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసుకుని అయితే పోలీసుల నుంచి అనుమతి నిరాకరించడంతో దీనిపైన హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా ఇదంతా కూడా ఇటు సీఎంఓ ఆదేశాల మేరకే ఈ అనుమతి రావట్లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో యువ గొంతును అణిచివేసేందుకు పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవడం దురదృష్టకరం అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.